సార్ నేను చెప్తాను సార్. సార్ 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. కానీ పూర్తి బాధ్యత నాదే సార్. సార్ మీరు ఏ శిక్ష విధించినా అంగీకారం సార్. సార్ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతున్నా సార్. సార్ 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపే కానీ మీడియా, ప్రభుత్వం, ప్రజలు అతితో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లమైపోయారే. మన జన్మలకు కారణం, మన జీవితంలో సగభాగం ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంతవరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? అరే బిక్కు మనం ఎందుకుంటున్నాం? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోకి పాముల మధ్య లేదా ఎడరులోకి వెళ్ళిపోతున్నారా? అరే మన లాంటి మనుషుల మధ్య కదా సార్ వెళ్ళేది. ఆడైతే బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ స్త్రీ. ఎవరు ఎక్కడ ఏం చేస్తారన్న భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే శిక్షనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లు ఉన్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏం నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే శిక్షల పర్వతిని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని కూతులతో కలిసి వాణ్ణి మన సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చు కుక్కలు చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలో లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. సార్ మనం నాగరికంగా బతకడం కోసం ప్రజల సొమ్ముతో, వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రసీ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. సార్ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి చూపడు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞత మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఆటరిక అనతరిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వాన్ని నేర్పండి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.